హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి. ఒక మందపాటి బౌల్ అయితే బాగుంటుంది చికెన్ ఫ్రైకి. సో ఆ బౌల్ హీట్ అయిన తర్వాత అందులో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ముందే వేసుకోండి. ఇలా ముందే వేసుకోవడం వలన చికెన్ ఫ్రై బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా పైనుంచి క్యాప్ పెట్టి సిమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. క్యాప్ తీసి చూస్తే చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి ఇట్లా. సో ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. ఇంకా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తాయి. సో చూడండి, ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ని వేసుకోండి. అందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. కర్రీ అనేది సిమ్లో ఉడకడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో క్యాప్ తీసి చూస్తే చూడండి, చికెన్ అనేది వాటర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉన్నాయి చికెన్లో నుండి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దానిలోనే పైనుంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలా సిమ్లో ఉడుకుతున్నప్పుడు మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, క్యాప్ తీసి చూసిన తర్వాత చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం 2 స్పూన్ల కారంని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అందులోనే ధనియా పౌడర్ వేసుకోండి. ఇంట్లో పట్టిన మసాలాని వేసుకోండి. సో ధనియా పౌడర్, అన్ని పట్టిన మసాలా పౌడర్ అండ్ కారం పొడి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలా సిమ్లో ఉడికిన తర్వాత చూడండి, క్యాప్ తీసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ 90% ఉడికింది. చూడండి, మంచిగా ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కర్రీ అనేది అయిపోయింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.